నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ మెయిన్ రోడ్ పెద్ద మసీదు వద్ద నుంచి బాలాజీ చెరువు వరకు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2024ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. కాకినాడ మెయిన్ రోడ్ పెద్ద మసీదు వద్ద నుంచి బాలాజీ చెరువు వరకు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2024ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీని నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్ పెద్ద మసీదు వద్ద నుంచి బాలాజీ చెరువు వరకు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2024ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీని నిర్వహించారు. అయినప్పటికీ ముస్లిం సమాజం ఎంతో ఓర్పుతో ముందుకు వెళ్తుంది. ఈ రోజున వక్ఫ్ బిల్లు పేరుపొందించిన ఆస్తులన్నీ కూడా కాజేయాలని, పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని మరి ఈ రోజుని వీళ్ళు ఏమంటారంటే మమ్మల్ని మైనారిటీస్ అంటారు. అంటే మైనారిటీస్ అంటే మేము తక్కువగా ఉన్నామని అంటారు. కానీ మేము వచ్చింది 500 సంవత్సరాలు అయ్యవతం. ఇదే మా దేశం. మా దేశంలో మమ్మల్ని రక్షణ కల్పించవలసిన బాధ్యత ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం సంపూర్ణ శిలామయ్య శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది. శృంగవృక్షం దత్తపీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని మన నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలో వివరించారు. స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని మన ప్రాంతంలోనే ఇటువంటి సంపూర్ణ శిలామందిర నిర్మాణం ఇదే మొదటిది అని కొనియాడారు. అదేవిధంగా శ్రీ మురమళ్ల భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం తరపు నుంచి రాముల వారికి పట్టు వస్త్రాలను దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమం ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాల్గొని అన్నదానంలో సేవలు అందించారు. గ్రామస్తులు మాతృమూర్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన బుర్రలో ఏ ఆలోచనలు ఉన్నాయో, మన మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనల్ని ఆయన స్వీకరించడం మనం ముందులో కూర్చున్నాం. కూర్చుని అది జరగదు, ఇది జరగదు, అక్కడది పోయింది, ఇక్కడ ఇది పోయింది, వేసామండి వేసి దగ్గర నుంచి ఎవరు భగవంతుని ఆలోచన స్వీకరించాడు కథాస్తూ అన్నాడు. అంతే అతి పెద్ద కూర్చుని ఇప్పుడున్నటువంటి రోజులలో ఇప్పుడున్నటువంటి ఈ యువతరంలో మాట్లాడుకోకండి.
చిన్నతనాలలో చిన్నప్పుడు పెద్దవాళ్ళకే చెప్పేవాళ్ళు మనం చెప్పమానిస్తూ ఉండేవాళ్ళు వినట్లేదు కాబట్టి ఒక్క మాట చెప్తానంటే కష్టమంటే నాకు తెలుసుకోవాలి. బహుశా ఇక్కడ కూర్చున్న కారణం ఇక్కడ కూర్చున్న కారణం చెప్పాలి కోడతాయి పాపం. ఎందుకంటే వీళ్ళు తల్లిదండ్రుల పెంపకంలో పిల్లలు పుట్టే ఏం కావాల్సింది నేను సప్లై చేస్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. నాగబాబు 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గొల్లప్రోలు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందు రోజు రాత్రి కుమారపురంలోని గోకులం గ్రాండ్ చేరుకున్నారు. ఆయన రాక తెలుసుకున్న జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున అక్కడికి చేరుకుని స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం నాగబాబు బస చేసిన గోకులం గ్రాండ్ నుంచి గొల్లప్రోలు మండలం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, అన్నా క్యాంటీన్, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలోని బాలికల వసతి గృహం, జాతీయ రహదారి వెంబడి నిర్మించిన బస్ షెల్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెదేపా అధికార మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరు కాలేదు. ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు రాక తెలుసుకుని కూటమి నాయకులు గొల్లప్రోలు చేరుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తెదేపా జనసేన వర్గీయుల మధ్య నినాదాలు ఓరు మారుమ్రోగింది. తెదేపా వర్గీయులు జై వర్మ అంటూ, జనసేన వర్గీయులు జై జనసేన అంటూ నినాదాలతో పోటీపడ్డారు. మీరు
చూడాలి నూతన విద్యా విధానంలో భాగంగా యానం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం అధ్యాపకులు యూజీ విద్యార్థులు నదిముఖ ద్వారా ఆవరణ వ్యవస్థ మడ అడవులు అధ్యయనం చేయడానికి అంతర్వేది సాగర సంగమం వద్దకు విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బోటనీ విభాగాధిపతి డాక్టర్ జేవి సుధాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో నది సముద్ర తీర ప్రాంతాలను కాపాడటంలో వరదల నుంచి రక్షించడంలో మడ అడవుల ప్రాధాన్యత గురించి వివరించారు. ఇది 15 సంవత్సరాల క్రితం అంతర్వేదిలో మడ అడవులు లేవని ఈ మధ్యన కోరంగిలో ఉండే జాతులన్నీ అంతర్వేదిలో గమనించినట్లు ఆ జాతుల యొక్క పేర్లను విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపల్ డాక్టర్ వరకు భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజ్ఞాన యాత్రలో బోటనీ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. అవిసీనియా రైజోఫరా లాంటి చాలా జాతుల్ని మేము గుర్తించాము. వాటిని అన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయడం కోసం బీఎస్సీ బాటనీ స్టూడెంట్స్ వచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ కొన్ని జాతుల్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. అవి ఏమేమి జాతులు అనేది వాళ్ళు చెప్తారు. నువ్వేం గుర్తించావో చెప్పు. ఇక్కడ నేను మాంగ్రూవ్ జాతుల్లో అవిసీనియా రైజోఫరా అనే జాతులు గుర్తించాను. ఇప్పుడు మన అక్షయ్ కుమార్ ఏమేమి జాతులు గుర్తించాడో చెప్తాడు వాళ్ళ టీము. అగాలోచా హీరోడెండ్రాన్ అనే జాతులు ఇంకా సోడా తర్వాత ఐకోనియాకి సంబంధించినటువంటివి ఇంకా మాంగ్రూవ్ అసోసియేట్స్ ఇవన్నీ కూడా ఈ మడ అడవుల లోపల ఉన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది. తాళ్లరేవు మండలం సుంకరపాలెం వాస్తవ్యులు విశ్వజన జనకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత వడ్డీ ఏడుకొండలకు ఆయన చేసిన విద్యా వైద్య క్రీడా కళలు మరియు సేవా కార్యక్రమాలను గుర్తించి శుక్రవారం ఘనంగా సత్కరించి ఉగాది పురస్కారాన్ని అందించారు. రాజమండ్రిలో ఏకేసీ రోటరీ హాల్లో జరిగిన ఉగాది నంది పురస్కార అవార్డు సభలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉగాది నంది పురస్కార అవార్డును వడ్డీ ఏడుకొండలు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అవార్డు గ్రహీతలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంపై బాధ్యత రెట్టింపు అయిందని మీ యొక్క సేవలు ఇంకా ఎక్కువ కొనసాగించాలని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్ సీఈఓ అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక నర్సిపల్లి హారిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గుబ్బల రాంబాబు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు 2 తెలుగు రాష్ట్రాల అవార్డు గ్రహీతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు మన మురళీ నాగేశ్వరరావు గారు నెక్స్ట్ లైన్ పేరుచర్ల మురళీ కృష్ణరాజు గారు మాట్లాడాలి. ఎందుకంటే పొలిటికల్ గా మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా మాట్లాడాల్సింది. సభాయ నమః. కళామ తల్లి బిడ్డలకు మరియు నంది ఉగాది వారిని మరియు పెద్దలందరికీ నమస్కారాలండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ విన్న తర్వాత నేను అందరికంటే చిన్నవాడిని ఏమని తీసుకుంటాను, కానీ పిలుస్తారు కాబట్టి మరి నాకు ఒక యూనివర్సిటీకి వెళ్ళలేదండి చదువు చెప్పడానికి. మనసుకి బాధ్యతలు పెంచుతుంది. ఆ బాధ్యతను గుర్తించడం కోసం ఈ అవార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మాధవ సేవని చెప్పడం జరిగింది. నా పేరు వడ్డీ ఏడుకొండలు. సార్ చెప్పారు. నేను సహారికలో చీఫ్ ఫీల్డ్ మేనేజర్గా చేస్తూ సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను. మా చుట్టుపక్కల ఉన్న తాళరేవు మండలంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం ఏదో ఒక స్కూల్కి పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు అయితే ఇతర సామాగ్రి కూడా ప్రతి సంవత్సరం ఒక స్కూల్కి నింపుకుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్రీడా కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వారితో ఐ క్యాంప్ పెట్టి ఎంతమంది అయితే వచ్చారో క్యాంప్కి అంతమందికి కూడా ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళా తిరిగి వాళ్ళ ఇంటి వరకు బాధ్యత తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నాను. దీని మీద 2015లో ఢిల్లీలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే 2018లో హైదరాబాద్లో ట్రూ ఇండియా అవార్డు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా 2022లో ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత చెన్నైలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ అవార్డు ఇక్కడ తీసుకోవడానికి వచ్చినందుకు
నాకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి యానంలో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తాగునీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాంలో తాగునీటి సమస్య ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ తాగునీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు యానం ప్రజాపనుల శాఖ అధికారులతో కలిసి ధవళేశ్వరం వెళ్లిన మల్లాడి ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. యానం అందించే మంచినీటి విడుదల చేయాలని తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వాటికి సంబంధించిన అంశాలను మల్లాడి వివరించారు. ఇక మా టౌన్ టేబు ఇలా ఆగిపోయిందండి. దర్యాప్తు చెప్తే దానికి అసలు లేదు. ట్యాంకర్ తోటి చేస్తున్నాం. మనం మీ తోటి చెప్పిన తర్వాత ఇంకా అయిపోతే 100% అనుకున్నాం. ఒక్క నైట్ వచ్చింది, మరుసటి రోజు లేదు. మాకు అక్కడ 100 వేసింది, 200 ఒక 8 అవర్స్ తిరిగింది. మనకు డైలీ 200 తోడితే దర్యాప్తు నుంచి ఆ ఏరియాకి అంతకు కూడా వాటర్ వస్తుందండి. మీరు అందుకనే కంటితో వచ్చి చూడండి సార్ అని చెప్పేసి అంటున్నాం. మరి అదే కాలం మీద మళ్ళీ సగం ఈ టర్నింగ్ ఇసుక కాలం వచ్చే వరకు కూడా మీ రైతులే. అదే కాలం మీద ఉన్న రైతులు ఈ పక్క ఆ పక్క కూడా టర్నింగ్ తిరిగే వరకు కూడా మీ రైతులే. ఈ డిపార్ట్మెంట్ కంటే కూడా నాకు ఎక్కువ ఇది ఉంటుంది. ఇన్స్టిట్యూట్ చెప్పగలనండి. ఎక్కడ తోడు ఉంది, ఎక్కడ ఇది ఉన్నది అన్నది నేను చెప్పగలను. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు సార్కి తెలుసు తెలీదు, సార్కి తెలుసు. ఈ పిల్లల నుంచి 4.5 కిలోమీటర్లు ఇది బాటం తోటి కాంక్రీట్ ఎవరు చేయించారంటే లైనింగ్ ఎంటైర్ లైనింగ్ నేను చేయించాను. దగ్గర 7 కోట్ల రూపాయలు అంతా ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నానండి. ఈ బ్యాలెన్స్ అక్కడికి 21 క్రోర్స్ పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. సారీ 31 క్రోర్స్. ఇప్పుడు ఇంకా ఏ టైప్ పర్మిషన్ ఇస్తారన్నది మాకు మీరు వచ్చి ఇంకా కొన్ని ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకి నేను అలాగే యానం ఏఈ పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అలాగే జేఈ ధవళేశ్వరం ఎస్సీ గారిని ఈఈ గారిని ఏఈని అందరినీ కూడా కలవడానికి ఈరోజు 3:30 గంటలకి ధవళేశ్వరం కలిసి యానానికి ఇవ్వాల్సిన వాటర్ గురించి, ముఖ్యంగా మంచినీళ్ళ గురించి, అది కూడా కురసానపేట నుంచి సావిత్రి నగర్ వరకు ఉన్న గ్రామాలకి దర్యాలతిప్ప కాలువ అనగా అడుగుపాలెం ఛానల్ పత్తికొంది ఏరియా నుంచి వచ్చే నీరు ఒక్క చుక్క కూడా రాపడంతో చెరువుల్లో ఒక అరడుగు లోపుగానే నీరు పడిపోవడంతో లాస్ట్ ఒక వారం రోజుల నుంచి కూడా ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ల ద్వారాగా కొంత ఉన్న వాటర్ని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్ ద్వారాగా అక్కడి నుంచి కనకాలపేట నుంచి పంపింగ్ చేస్తూ నీరు మంచినీళ్ళు కొంచెం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఫొటోస్తో సొద్దాగా వీడియోతో సొద్దాగా ఈరోజు వెళ్ళి చెప్పి ఈవేళ నైట్ నుంచి పిల్లంకి దగ్గర మెయిన్ బ్యాంక్ కెనాల్కి అడ్డంగా వాటర్ మంచినీళ్ళు తీసుకురావడానికి కొంత ఇసుక బస్తాలను వేసుకునే విధంగా రేపు నుంచి బ్యాంక్ కెనాల్లో మెయిన్ పిల్లంక బ్యాంక్ కెనాల్లో మనం
మోటార్స్ పెట్టుకుని తోడుకునే విధంగా ఎస్సీ గారు అందరూ కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. ఎందుకంటే సహజంగా మనకి సమ్మర్ ఎప్పుడు కూడా మే నెలాఖరు జూన్ నెలలో మాత్రమే మనకి ట్రబుల్ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ముందుగానే వాటర్ లేకపోవడం వల్ల తాగడానికి నీళ్ళు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి ఇమ్మీడియట్గా ఈరోజు నేను పీడబ్ల్యూ డిపార్ట్మెంటు సంబంధించిన ఏఈ జేఈని తీసుకుని వెళ్ళి చెప్పడం జరిగింది. పైనున్న అధికారులకు కూడా చెప్పి రేపు సాయంత్రానికల్లా మీరు మోటార్స్ని ఏర్పాటు చేసుకుని ఈ రాత్రికి ఇసుక బస్తాలని మెయిన్ కెనాల్లో మన వాటర్ మన కెనాల్కి వచ్చే విధంగా చేసుకుని కాలం మీద 24 అవర్స్ కూడా పీడబ్ల్యూడీ స్టాఫ్ని అలాగే కొంతమంది కూలీస్ని కూడా వేసుకుని మంచినీళ్ళ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, నేను వెళ్ళి ధవళేశ్వరం వెళ్ళి ఎస్సీ గారిను ఈఈ గారిను అందరినీ ఒప్పించిన దాన్ని కరెక్ట్గా మళ్ళీ ఫాలోఅప్ చేసుకుని వాటర్ సమస్య లేకుండా చేయమని చెప్పేసి అధికారులని అందరినీ కూడా కోరుతున్నాను. ప్రజలు కూడా ఇంకా ఒక 2 రోజుల వరకు కూడా ఇంకా సమస్య ఉంటుంది. రేపు నుంచి ఉదయం నుంచి నీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అయినా కానీ అది ఇచ్చిన మధ్యాహ్నానికి వస్తుంది. ఎల్లుండి వరకు పంప్ చేస్తేనే దర్యాలతిప్ప చెరువులో ఒక అరడుగు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని రోజులో ఒకసారి ఇచ్చినా కానీ ఫుల్గా ఇచ్చేలాగా ఒక 4-5 రోజుల వరకు కూడా ఈ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాటర్ని వాడకాన్ని చాలా తక్కువగా వాడుకునేలాగా ఎక్కడా వేస్ట్ చేయకుండా ఉండేలాగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. తాళ్లరేవు కోరంగి గ్రామం పాత కోరంగిలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు కోరంగి గ్రామం పాత కోరంగిలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా వేద పండితులచే ప్రత్యేక హోమాలు నిర్వహించి వేద మంత్రాల మధ్య సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. అనంతరం తరలివచ్చిన వందలాది మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని విస్తరణ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందారు. యానం పారిశుధ్యానికి సంబంధించిన చెత్తను కురసాంపేట సమీపంలో శ్మశాన వాటికలో చెత్తను వేస్తూ ఉండగా స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. యానం పారిశుధ్యానికి సంబంధించిన చెత్తను కురసాంపేట సమీపంలో శ్మశాన వాటికలో చెత్తను వేస్తూ ఉండగా స్థానిక గ్రామస్తులు అడ్డుకున్నారు. జనావాసాల సమీపంలో చెత్త వేయటం సరికాదని వారు ఆందోళన చెందారు. దీంతో పలు ట్రాక్టర్లు వెనుదిరిగాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు మల్లాడి శామ్యూల్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
చేతగానే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఇంటికాడ అట్టుకెళ్ళి చేతగానే ఎమ్మెల్యే ఇంటికాడ ఎట్టండి యానమంతా చెత్త చేశారు కదా చెత్తలా కొడగలరా బాబు ఆడలంతా పక్కనట్టండి మగవాళ్ళంతా పక్క మీరు ఫస్ట్ డంపింగ్ యార్డ్ ప్లేస్ తీర్చలేనప్పుడు మీరు ఇక్కడ వేసే రైట్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ మీకు ప్లేస్ తీర్చే దమ్ము లేనప్పుడు సర్కార్ ప్లాట్ క్లోజ్ చేయమని ఎవరు చెప్పండి మీకు దమ్ము ఉంటే మీకు సేవ ఉంటే ఫస్ట్ డంపింగ్ యార్డ్ ప్లేస్ చూస్తే కానీ అప్పుడు అక్కడ క్యాన్సిల్ చేయాలి అప్పుడు ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసాము వస్తాడు వాసన శ్మశాల వాసన కంటే చెత్త వాసన పెద్ద కాదని అడుగుతున్నారు మీరు ఎంత వాసన వస్తుంది అది మీకు వీలైతే మీ ఇంటి దగ్గర ఎంచుకోండి అంత ఓపికగా ఉంటే 4 సంవత్సరాల్లో మీరు ఏనాన్ని పీకింది ఏముంది ఏనాన్ని కూడబుడిసింది ఏమీ లేదు ఏమని చేస్తున్నా సరే కృష్ణారావు అడ్డు వస్తున్నాడు అనేసి అంటున్నారు ఆయనతో పని ఏంటి మీకు అసలు ఆ లీడింగ్లో ఉన్నది ఎవరో నువ్వు 4 సంవత్సరాలు నెగ్గి ఏం చేసావు యానానికి 4 సంవత్సరాలు అత్తారింటి కూడా పడుకోవడం సరిపోయింది నీకు టైం అంతానే మార్చి నెల వరకు కూడా నువ్వు హెచ్ఆర్ సంస్థ 2,23 లక్షలు తీసుకున్నావు నేను పని చేశాను చేయించాను క్లీనింగ్ చేయించాను యానని అనేసి నువ్వు మార్చి నెల అంతా యానం అంతా కొంపు కుట్టుకుంటానే ఉందా చేయకుండానే చేయించాను అనేసి అమౌంట్ తీసుకుని తెచ్చుకున్నావు నువ్వు ఇప్పుడు ప్రజలారా గమనించండి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఎవరు చేస్తున్నారు అనేది గుర్తుంచుకుని ఓటేయండి నెక్స్ట్ ఓటేసేటప్పుడు కూడానే మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి మట్టి తరలింపుపై దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కోరంగి పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం కోరంగి గ్రామంలోని సీతారామపురం సూర్యేడుదుంప సమీపంలో మట్టి తరలింపుపై దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కోరంగి పోలీసులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు ఈ సందర్భంగా ఎస్సీ లబ్ధిదారులు కన్నేడి వెంకటరమణ పెనుమాల రెడ్డి ఈశ్వరీలకు మద్దతుగా అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు పెనుమాల బాబా నరసింహారెడ్డి అండి నాన్నగారి పేరు ధర్మరాజు గారు 1975లో మా నాన్నగారికి ఎస్ఎండ్ ల్యాండ్ అంటే బంజరు భూమి 5 ఎకరాలు స్వయంగా దర్యాప్తు జరగండి కలెక్టర్ గారు స్వయంగా వచ్చి ఇచ్చారు సార్ అయితే ధర్మిల ఇది డ్రెడ్జింగ్ జరగడం వల్ల 3 ఎకరాలు కూడా తెగిపోతే ఆ తెగిపోయినటువంటి మట్టి మిగతా 2 ఎకరాల మీద వేశారు సార్ ఇది ఈ లోపల మేము కొంచెం పేదవాళ్ళం అవ్వడంతో దళితులం అవ్వడంతో మాకు ఆర్థిక స్తోమత లేక ఈ మట్టిని ఇంకా తొలగించుకోలేకపోయాం సార్ అప్పటి నుంచి కూడా మేము జీవనోపాధి కోల్పోయామండి 83లో మాకు డీ నమూనా పట్టా ఇచ్చారు సార్ మాకు మా పక్క రైతులకి వెంకటరమణ గారికి రామ్జీ గారికి నాకు 83లో మా నాన్నగారికి డీ నమూనా పట్టాలు ఇచ్చారు సార్ మనం ట్యాక్సులు కూడా చెల్లించుకుంటూనే వెళ్తున్నామండి ఈ లోపుగా మరి స్థానిక టీడీపీ నాయకుడు టేకుపుడు లక్ష్మణ స్వామి సన్నపు మేరయ్య మరి రాజకీయ అండతో మరి ఈ దళితుల యొక్క భూమిలో ఉన్నటువంటి మట్టిని మరి అధికారుల అండతో దొంగతనంగా రాత్రులు మరి 2 జేసీబీలు 10 ట్రాక్టర్లు పెట్టి మరి ఆయన లక్షలాది రూపాయలైనటువంటి మట్టి విలువ చేసేటువంటి 20 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి మట్టి 3 రాత్రుల నుంచి తరలించేశాడు సార్ అందుచేత నా ఆవేదన మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్కు మరి మా దళిత నాయకులకి అందరికీ తెలియజేసుకున్నాను మరి వాళ్ళు వచ్చి మరి ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నాకు న్యాయం చేస్తారని మరి పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటాను సార్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కాకినాడ
మెయిన్ రోడ్ పెద్ద మసీదు వద్ద నుంచి బాలాజీ చెరువు వరకు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2024ను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.